గురుభ్యో నమః. శుక్రుడు షష్ఠభావంలో ఉంటే ఫలితాలు. షష్ఠభావంలో శుక్రగ్రహం ప్రభావం రుణాలు మరియు ఒత్తిడిని ఇస్తుంది. కానీ అటువంటి జాతకులకు స్వభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని శుభ అశుభ ప్రభావాలు మరియు పరిష్కారాన్ని తెలుసుకుందాం. షష్ఠభావంలో శుక్రగ్రహాల ప్రభావాలు. జన్మకుండలో షష్ఠభావం శుక్రగ్రహం ఉండడం ఆ వ్యక్తిని సున్నితమైన, కష్టపడి పనిచేసే మరియు సేవా భావన కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కానీ అదే సమయంలో సంబంధాలు మరియు ఆరోగ్యంలో సమస్యలను కూడా కలిగించవచ్చు. సరైన పరిష్కారాలు చేస్తే శుక్రగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి జీవితంలో శాంతి మరియు విజయాన్ని పొందవచ్చు. జన్మకుండలిలో ప్రతి గ్రహానికి సొంత స్థానం ఉంటుంది, దాని ప్రభావం కూడా ఉంటుంది మరియు అదే మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ గ్రహాలలో శుక్రుడిని అత్యంత శుభకరమైనది మరియు ఆకర్షణ గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సౌందర్యము, ప్రేమ, కళ, భౌతిక సుఖాలు మరియు సంబంధాల మధురతను తెచ్చిపెడతాడు. కానీ శుక్రుడు షష్ఠభావం ఉన్నప్పుడు దాని ఫలితాలు భిన్నంగా ఉంటాయి. షష్ఠభావం సాధారణంగా శత్రువులు, రోగాలు, రుణాలు మరియు సంఘర్షణతో కూడి ఉంటుంది. అంటే ఈ భావం వ్యక్తి జీవితంలోని సవాళ్ళను గుర్తించడం సహాయపడుతుంది. అలాంటప్పుడు శుక్రుడు వంటి శుభకరమైన గ్రహం ఈ భావంలోకి వస్తే అది వ్యక్తి జీవితంలో మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది. కొన్ని విషయాలు చాలా మంచిగా ఉంటాయి, మరి కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి. ఈ భావంలో శుక్రుడు వ్యక్తిని బలంగా మారుస్తాడు, కానీ అదే సమయంలో సంబంధాలు, ప్రేమ మరియు ఆరోగ్యంతో ముడిపడిన సమస్యలను కూడా ఇస్తాడు. షష్ఠభావంలో శుక్రుడు వ్యక్తిని ఇతరులకు సాయం చేసేవాడిగా మారుస్తాడు. కొన్నిసార్లు ఇతరుల ఇబ్బందుల్లో చిక్కుకుపోయేలా చేయవచ్చు. షష్ఠభావంలో శుక్రుడు ఎలాంటి ప్రభావం చూపుతారనేది దాని సకారాత్మక మరియు నకారాత్మక ప్రభావాలు ఏమిటి, మరియు ఏ పరిష్కారాలతో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చో వివరంగా తెలుసుకుందాం. షష్ఠభావంలో శుక్రుడు యొక్క సకారాత్మక ప్రభావం అంటే పాజిటివ్ అన్నమాట. సకారాత్మక ప్రభావాలు సహాయక స్వభావం. షష్ఠభావంలో శుక్రుడు ఉన్న వ్యక్తులు ఇతరులకు సాయం చేయడం వల్ల ముందుంటారు. సమాజంలో వారి ప్రతిమ ఇమేజ్ దయగల వారిగా మరియు బుద్ధిమంతులైన వ్యక్తిగా ఏర్పడుతుంది. సేవ మరియు వైద్య రంగంలో లాభం. ఇలాంటి వ్యక్తులు తరచుగా ఆరోగ్యము, వైద్యము, సామాజిక లేదా సౌందర్య సేవలతో ముడిపడిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇతరులకు సేవ చేయడంలో వారికి నిజమైన తృప్తి లభిస్తుంది. రుణాలు మరియు శత్రువులపై విజయం. శుక్రగ్రహం యొక్క స్థితి బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన ప్రత్యర్థులపై సులభంగా ఆధిపత్యం సాధిస్తాడు. అతను తన ప్రయత్నాల ద్వారా విజయం పొందుతాడు. పనిలో నైపుణ్యత. ఈ భావంలో శుక్రుడు వ్యక్తికి పనిలో సూక్ష్మతగా చూసే అలవాటు ఉంటుంది. అది ఆఫీస్ పని అయినా లేదా ఇంటి పని అయినా ప్రతి చోట పరిపూర్ణతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. మంచి జీవిత భాగస్వామ్యం. కుండలిలో మిగతా గ్రహాలు శుభంగా ఉంటే అలాంటి వ్యక్తికి బుద్ధిమంతుడైన మరియు సమతుల్యమైన జీవిత భాగస్వామిని పొందుతాడు. ఎలాంటి పరిస్థితులైనా తనను తాను నడపగలే సామర్థ్యం కలిగి ఉంటాడు. షష్ఠభావంలో శుక్రగ్రహం యొక్క నకారాత్మక ప్రభావం నెగిటివ్ ఇంపాక్ట్. సంబంధాలలో ఘర్షణ. కొన్నిసార్లు ఈ స్థితిలో వ్యక్తి ప్రేమ జీవితం లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తప్పుగా అర్థం చేసుకోవడం లేదా అహంకారంగా సంబంధాలలో దూరాన్ని పెంచవచ్చు. ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు. ఈ భావంలో శుక్రుడు చర్మం, మూత్రపిండం లేదా ప్రత్యుత్పత్తికి సంబంధించిన అంటే బర్త్ ఇష్యూస్ అనమాట, సంతానానికి సంబంధించిన సమస్యలను కలిగించవచ్చు. మిఠాయి లేదా వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల నష్టం ఉంటుంది. రుణాలు మరియు ఒత్తిడి. కొన్నిసార్లు వ్యక్తిపై అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఇతరులకు సాయం చేస్తూ తన నష్టాన్ని ఎదుర్కొని రావచ్చు. భావోద్వేగ అసమతుల్యత. శుక్రుడు భావోద్వేగాల వల్ల గల గ్రహం, అందువల్ల షష్ఠభావంలో వచ్చినప్పుడు అది మనసును అస్థిరంగా చేయవచ్చు. వ్యక్తి చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోతాడు. శత్రుచలనం. కొన్ని సందర్భాల్లో ఈ స్థితి అసూయపరమైన వ్యక్తుల నుండి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యక్తులను వెనుక నుండి మాట్లాడవచ్చు లేదా మోసం చేయవచ్చు. షష్ఠభావంలో శుక్రగ్రహం యొక్క పరిష్కారాలు. శుక్రవారం నోములు, పూజలు పాటించండి మరియు తెలుపు బట్టల రంగు ధరించండి. లక్ష్మీదేవి లేదా దుర్గాదేవిని పూజించండి. వారికి తెలుపు రంగు పువ్వులు మరియు పాయసం నైవేద్యంగా అర్పించండి. వెండి వస్తువు లేదా తెలుపు రంగు వస్తువులను శుక్రదానం చేయండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం
శుక్రాయ నమః అనే మంత్రాన్ని 105 సార్లు జపం చేయండి. సువాసన, తెలుపు బట్టలు మరియు మిఠాయిలను విరాళంగా పంచండి. దీనివల్ల శుక్రుడు బలపడతాడు. శుక్రరత్నమైన వజ్రము లేదా ఒపల్ ధరించే ముందు తప్పకుండా యోగ్యుడైన జ్యోతిష్యుని సలహాలు తీసుకోండి. మహిళలను గౌరవించండి, వారికి బహుమతులు లేదా మిఠాయిలు ఇవ్వండి. దీనివల్ల శుక్రుడు ప్రసన్నుడు అవుతాడు. ధన్యవాదాలు.